అమరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీఐ, ఎస్ఐలు, కానిస్టేబుళ్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. నక్సలిజం అణిచివేసేందుకు ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహించి ఖానాపూర్ సర్కిల్లో ఇప్పటివరకు 19 మంది పోలీసులు అమరులయ్యారని సీఐ అజయ్ కుమార్ అన్నారు. వీరిలో ఎస్ఐ, హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నారు. వారి స్ఫూర్తితో మనమంతా విధులు నిర్వహిస్తూ పోలీస్ వ్యవస్థకు వన్నె తేవాలని సీఐ కోరారు. వారి కుటుంబాలకు పోలీస్ శాఖ సాయం అందించడానికి ఎప్పటికీ కట్టుబడి ఉంటుందని సీఐ చెప్పారు. దేశవ్యాప్తంగా ఈరోజు పోలీస్ అమరవీరులని సంస్మరించుకుంటూ ఈరోజు పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ఇది మన ఖానాపూర్లో ఈ అమరవీరుల దినోత్సవానికి ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. ఇక్కడ ఎంతోమంది అమరవీరులు ఉన్నారు మన దగ్గర. ఈ యాక్చువల్ చెప్పాలంటే మన ఖానాపూర్లోనే మొట్టమొదటిసారి ఈ నక్సలిజం వాళ్ళు బ్లాస్ట్ చేసేసి చాలామందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది. దీంట్లో మన సర్కిల్ నుంచెల్లే 19 మంది అమరులైనారు. దీంట్లో పెద్ద పెద్ద క్యాడర్ ఉన్నారు. ఎస్ఐ ర్యాంక్ వాళ్ళు కూడా దాదాపు 4 ఎస్ఐ ర్యాంకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున స్మరించుకుంటూ మరియు మన ఇందులో పనిచేస్తూ లా అండ్ ఆర్డర్ చేస్తూనే మరియు నక్సలిజాన్ని ఎదుర్కొని 15 మంది కానిస్టేబుల్ నుంచి హెడ్ కానిస్టేబుల్ స్థాయి వరకు ఆఫీసర్లు ఎంతోమంది అమరులయ్యారు. వాళ్ళంతా కూడా వాళ్ళ కుటుంబాలు వాళ్ళకు చనిపోయిన వాళ్ళందరూ కూడా ఆత్మ శాంతి కలగాలని దేవుని ప్రార్థిస్తూ మనకు దేశవ్యాప్తంగా ఈరోజు